సిఫార్సు చేసినట్టు చెప్పారు కదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ తర్వాత చర్యలుంటాయన్నారు అడ్వకేట్ జనరల్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందులో లేదని ఏజీ గుర్తు చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వారు వేసిన మధ్యంతర పిటిషన్స్కు అర్హత లేదన్నారు అడ్వకేట్ జనరల్. కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టి చర్చించిన విషయాన్ని హైకోర్టుకు తెలియజేశారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా కోర్టుకు తెలిపారు. అయితే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫార్సు చేసినట్టు చెప్పారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ తర్వాత చర్యలు ఉంటాయన్నారు అడ్వకేట్ జనరల్. యాక్షన్ టేకన్ రిపోర్ట్ అందులో లేదని ఏజీ గుర్తు చేశారు. రైట్, ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ వరకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ వరకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, కోర్టు ఏమని చెప్పింది? అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? కేవలం 10 నిమిషాల్లోనే విచారణ ముగిసింది. వచ్చే నెల 7కు విచారణ వాయిదా పడింది. అయితే ఇప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అసెంబ్లీలో చర్చించారు. కానీ చర్చించిన తర్వాత ఆ కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకుని ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోవద్దని చెప్పింది. అంటే కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. కానీ సిబిఐకి సిఫారసు చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు హైకోర్టు మాత్రం జోక్యం చేసుకోలేదు. అది వేరే డొమైన్ ఆధారంగా ఆ చర్యలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు మాత్రం కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. మరి ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అదే అంశాన్ని ప్రస్తావించారు. తాము కేవలం అసెంబ్లీలో కమిషన్ రిపోర్టును మాత్రమే చర్చించాం తప్ప దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కేవలం సిబిఐ సిఫారసు చేశాం. సిబిఐ విచారణలో దర్యాప్తులో అనేకమైనటువంటి విషయాలు తేలుతాయి. ఆ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయనేటువంటిది చెప్పింది. అంటే ఆ ప్రాసెస్ అంతా జరగాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సిబిఐ దర్యాప్తు చేయాలని లేఖ రాసింది. దానికి సంబంధించి ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాల్సి ఉంది. లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంది సిబిఐ. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ప్రక్రియ అన్నది సిబిఐ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. మరి ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలన్నది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పారు. కేవలం సిబిఐకి మాత్రమే సిఫారసు చేశారనేటువంటి విషయాన్ని చెప్పారు. ఫైండింగ్స్, అందులో జరిగినటువంటి అవకతవకలు ఏంటి అనేటువంటిది కూడా సిబిఐ దర్యాప్తులోనే తేలుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకునే ఎటువంటి చర్యలు తీసుకోదు అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలోనే విచారణను
వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఇది కొంత కేసీఆర్ కు హరీష్ రావులకు కొంత ఊరటనిచ్చేటువంటి అంశమే. ఎందుకంటే కమిషన్ రిపోర్టును ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకుంటారు అని భావించి మాత్రమే వాళ్ళు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. మధ్యంతర పిటిషన్ల పైన విచారణ జరిపిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ నుంచి తీసుకున్నటువంటి సమాధానానికి సంతృప్తి చెందడం, అలాగే సిబిఐ ఫైండింగ్స్ ద్వారానే నిజాలు నిగ్గు తేలుతాయనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలోనే దానిపైన పూర్తి రిప్లై ఇవ్వాలి, సమాధానం